వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయినాయండి. దీంతో ఒక స్నాక్ చేస్తున్నాను. చూడండి, నేనైతే ఈ షేప్‌లో కట్ చేసేసుకున్నాను. మీకు ఏ షేప్‌లో నచ్చితే ఆ షేప్‌లో కట్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఇడ్లీలని వేసేసుకుందాము. ఆ ఇడ్లీలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీ అయితే అప్పుడు క్రిస్పీగా చాలా బాగుండిద్దండి. స్కూల్ నుండి పిల్లలు ఇంటికి వచ్చేంత లోపు మీరు ఈ స్నాక్ చేసేయచ్చు. తక్కువ ఆయిలే పడుతుంది, ఎక్కువ పడదు. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ పసుపు వేసేసుకుందాం. దాని తర్వాత ఫ్రై చేసుకున్న ఇడ్లీని దీంట్లో వేసేసుకొని ఒక స్పూన్ కారం వేసేసుకుందాము. రుచికి తగినంత సాల్ట్ వేసేసుకుందాము. వేసేసుకొని దీని తర్వాత మిరియాల పొడి వేసేసుకుందాము. ఈ పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. పిల్లలకి ఇడ్లీ నచ్చకపోతే ఇలా చేయండి, సాయంత్రం ఈవినింగ్ స్నాక్ లాగా. దీని తర్వాత ఇప్పుడు గార్నిషింగ్కి వేసేసుకుందాం కొత్తిమీర. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. పిల్లలు సాసులు, టమాటా సాసులు వేసుకొని తింటారు ఇష్టంగా. చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉండిద్దండి. ఇడ్లీ స్నాక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బాయ్.